బాక్సాఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లనే ఓవరాల్ గా సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా రీసెంట్ టైమ్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్ కలెక్షన్లతో కంపేర్ చేసి చూసుకుంటే మంచి వసూలతో జోరు చూపించింది. కానీ మొదటి రోజే ఆ హైప్ కి తగ్గ రేంజ్ వసూలను సినిమా సొంతం చేసుకోగా తర్వాత కలెక్షన్ల పరంగా మాత్రం కొంచెం స్లో డౌన్ అయింది. ఎందుకంటే ఫ్యాన్స్ భారీ లెవెల్లో రేట్స్ ను ఏమాత్రం లెక్క చేయకుండా మొదటి రోజు చూస్తారు. కానీ ఏ సినిమాకి అయినా మొదటి రోజు తర్వాత కాపాడేది ఫ్యామిలీ అలాగే కామన్ ఆడియన్స్ మాత్రమే. వాళ్ళు థియేటర్స్ కి రావాలి అంటే టికెట్ రేట్స్ కూడా నార్మల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రీసెంట్ టైమ్ లో చాలా వరకు సినిమాలకు టికెట్ హైక్స్ మొదటి రోజు తర్వాత వీకెండ్ తర్వాత తగ్గించి మంచి ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకున్న సినిమాలు ఉన్నాయి. దేవర రెండవ రోజు నుండే రేట్స్ ను తగ్గించారు. పుష్ప 2 వీకెండ్ తర్వాత రేట్స్ ను తగ్గించడంతో మంచి ఫుట్ ఫాల్స్ సొంతమయ్యి లాంగ్ రన్ ను దక్కించుకున్నాయి. వాటితో పోల్చితే ఓజీ మూవీ ఫ్యాన్స్ కి నచ్చిన ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న వైలెన్స్ మూవీ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మరీ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాలేకపోతున్నారు. దాంతో వీకెండ్ తర్వాత ఫుట్ ఫాల్స్ మరింతగా పెంచుకోవడానికి టికెట్ రేట్స్ ను తగ్గిస్తారు అనుకున్నా కానీ మల్టీప్లెక్స్ లో కానీ సింగిల్ స్క్రీన్స్ లో కానీ పెంచిన రేట్స్ ను అలాగే కొనసాగిస్తున్నారు మేకర్స్. వర్కింగ్ డేస్ లో నార్మల్ గానే డ్రాప్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా తగ్గించకపోవడంతో ఆ ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్స్ రేట్ అయినా తగ్గించి ఉంటే మాస్ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి ఫుట్ ఫాల్స్ పెరిగేవి. కానీ అటు సింగిల్ స్క్రీన్స్ లో మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్లు భారీ లెవెల్లో అలాగే ఉండటంతో వర్కింగ్ డే కు వచ్చేసరికి సినిమాకు అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్స్ కనిపిస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాలో కామన్ ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా టికెట్ రేట్స్ తగ్గించండి అంటూ ప్రొడక్షన్ హౌస్ ను ట్యాగ్ చేస్తూ చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదని చెప్పవచ్చు. దాంతో వర్కింగ్ డేస్ లో ఇప్పుడు టికెట్ హైక్స్ ఎక్కువగానే ఉండటంతో ఓజీ రన్ కి అది ఇంపాక్ట్ ఎంతవరకు చూపెడుతుందో చూడాలి. మరి సినిమాకి ఇది లాంగ్ రన్ లో ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. పండగ వీకెండ్ ఉండటం ఒక్కటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవ్వడంతో పోటీని తట్టుకుని సినిమా ఎంతవరకు హోల్డ్ ను చూపించి కలెక్షన్ల పరంగా ర్యాంపేజ్ ను కొనసాగిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.